తీసేశారు. చచ్చిపోయిన వాళ్ళకి తీయకుండా ఉంటారు, కానీ కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా వారా. పోనీ 8.5 లక్షలన్న కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇవ్వట్లా. అన్నదాత సుఖీబాబు కూడా 6 లక్షలు తగ్గించారంది నిన్న అసెంబ్లీలో వచ్చిన ప్రశ్నోత్తరాల్లో లెక్క తేలింది మండలం. అంటే ఏం జరుగుతున్నది, నిదానంగా ఖర్చు తగ్గించుకుంటుంది ప్రభుత్వం ఒకేసారి. కానీ ఆ ప్రయోజనం ప్రజలకి చేర్చాలి. ఈలోపు అసంతృప్తి పెరిగిపోతుంది. ఈ అసంతృప్తిని ఇంకొకటి ఏమైపోయింది, రిటైర్మెంట్ అయిన రోజున వచ్చే డబ్బులు, నేను ఈ చంద్రబాబు గారి పోస్టు లేకపోతే ఇంకొకళ్ళ పోస్ట్ కిందనో కొన్ని కామెంట్స్ అబ్జర్వ్ చేస్తే, మమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నారు చేయలేదనేవాళ్ళు, మాకింత ముందు ఓకే చేసి ముందు చేశాక జగన్ ఆపేశాడు మధ్యలో, మిమ్మల్ని నమ్ముకుని మీకు ఓటేసాం మీరు మమ్మల్ని పర్మనెంట్ చేయట్లేదని పెట్టేవాళ్ళ దగ్గర నుంచి, అయ్యా నేను రిటైర్ అయ్యి 2 ఏళ్ళు అయింది అయ్యా ఇంతవరకు నా డబ్బులు పెన్షన్ డబ్బులు రావట్లేదు చూడండి అయ్యా అని పెట్టేవాళ్ళ దాకా కనబడుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కనబడుతుంది, ఇక్కడనే కాదు తెలంగాణలో కూడా అదే. చంద్రబాబున ఇదే కేసీఆర్ దిగిపోయే ఒక 6 నెలల ఏడాది ముందు నుంచి అక్కడ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం మానేశారు. అంటే రిటైర్ అయిన రోజున 50 లక్షల నుంచి 1.5 దాకా వెళ్తుంది. వ్యక్తిగా అయితే కనుక అతనికి సరిపోతుంది, అది పెద్ద ప్రభుత్వానికి భారం కాదు. కానీ ఒకసారి రిటైర్మెంట్ టైంలో కనీసం ఒక 1000 మందో 2000 మందో 5000 మంది కూడా అవుతారు ఒకేసారి. 5,000 కోట్లు ప్రభుత్వం వాళ్ళ లెక్క ఎట్టుంది, ఈ 5,000 కోట్లు మనం రైతు బంధుకి ఇద్దామా, లేకపోతే అన్నదాత సుఖీబాబుకి ఇద్దామా, విద్యాదేవినికి ఇద్దామా, ఇట్లా బల్క్ అమౌంట్ కింద చూస్తున్నారు. ఎందుకు ఈ 5,000 మందికి మనం ఇచ్చినందువల్ల వీళ్ళు ఏమైనా ఓటేస్తారు గ్యారంటీ ఉందా మనకి? వాళ్ళు కావాలంటే ప్రమాణం చేస్తారయ్యా మీకే ఓటేస్తామని, ఎంతకాలం? అదే వీళ్ళకి ఇవ్వకపోతే ఓట్లు ఇన్ని లక్షలు పోతాయి. కాబట్టి డైవర్ట్ అయిపోతున్నాయి. ఇది ఉద్యోగులకి శాపం అవుతుంది. అట్లాగే వాళ్ళ ఆశ ఏంటి, జీతం పెంపు, జీతాల పెంపు లేదు.